సోదరులారా, ఈ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు మేమందరం స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, అట్లాగే వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాలన్నీ ప్రాంత ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతోనే మా అందరినీ ఆహ్వానిస్తే ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆలోచన చేసి ఆశీర్వదించి శాసనసభ పంపించినటువంటి మురళీ నాయక్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ సహచరుల సభ్యులందరితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నాడు అని చెప్పటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. కేవలం ఒక్కరోజే 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను భూమి పూజ చేయడం అనేది ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మిత్రులారా, ఈ శాసనసభ నియోజకవర్గం గిరిజన పెద్ద ఎత్తున ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇందిరమ్మ రాజ్యం వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు వస్తాయని, ఇందిరమ్మ రాజ్యం ఉంటేనే మేము సుఖంగా ఉంటామని ఆలోచన చేసి ప్రభుత్వానికి ఓట్లేసి దీవిచ్చి పంపించారు. పంపించినటువంటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి కళలు నిజం చేయటం కోసం ఇక్కడే వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గ సహచర సభ్యులందరూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కానీ, లేకపోతే ఇతరత్ర రైతాంగ సోదరులకు కానీ చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 3 నెలల్లో 21,000 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల కోసం రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం మీకోసం చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే రైతు భరోసా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పుడు రైతులకు అవసరం వచ్చినా ఆ అవసరాలను తీర్చడం కోసం, అది విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, కరెంటు కావచ్చు, అవసరమైతే వాళ్ళు పండించుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడి కోసం కరెక్ట్ గా టైంలీ అందించాలనేటువంటి ఆలోచనతో ఋతుపవనాలు మొదలు కాగానే 16వ తారీఖు నాడు మొదలుపెట్టి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్ లో రైతు భరోసా పేరు మీద వేసి చేసి చూపించాం. ఇది రైతాంగ సోదరుల కోసం చేసినటువంటి కార్యక్రమం. వాటితో పాటు ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నారు. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం వ్యవసాయ పంపు సెట్లు 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే ఆ వ్యవసాయ పంపు సెట్లు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లుని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా విద్యుత్ శాఖకి 12,500 కోట్ల రూపాయల్ని మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకి నుంచి అటు విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉంది. అంతేకాదు, పేదవాళ్లు నివాసం ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలనేటువంటి ఆలోచన నాడు చెప్పినట్టుగా మన ప్రభుత్వం రాగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా ప్రతి గృహ యజమాని వాడుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. మరి ఉచితంగా కరెంటు ఇస్తూనే మరొక విషయ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన వ్యవసాయ భూములు అట్లాగే ఆనాడు ఇందిరమ్మ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు చట్టాన్ని తీసుకొని వచ్చి భూములన్నింటినీ కూడా పేదలకు పంచితే ఆ పంచిన భూముల్లో వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన విధంగా కరెంటు ఇవ్వటానికి అటవీ చట్టాలు అడ్డు వస్తా ఉంటే వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల్లో దున్నుకోవటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉంటే మరో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు వస్తా ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం.